ఈ పునరుత్థాన దినమందు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయమందు మనము పరిశుద్ధ గ్రంథము నుండి గత వారం చివరి చదివిన మాట మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 4 వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 4 వరకు. తర్వాత లూకా సువార్త 18వ అధ్యాయము 17వ వచనం. 2 మాటలు చదివి కొద్ది మాటలు ధ్యానం చేద్దాం ప్రభు చిత్తానుసారంగా. మనం చదివితే గత వారం ఆ కాలమున శిష్యులు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చాలు థ్యాంక్ యూ అండి. లూకా సువార్త 18-17 కూడా చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్తున్నానని. ఏంటంటే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు ఎంత మాత్రము అందులో ప్రవేశించాడట. ఈ మాట గమనిస్తే నేను ఈరోజు ఏమి ధ్యానం చేయదలిచానంటే, దేవుని దృష్టిలో లేకపోతే దేవుడు మన పరలోకపు తండ్రి, ఆ పరలోకపు తండ్రి మాటలు మనము ఎలా స్వీకరించాలి అంటే, ఒక చిన్న బిడ్డ తండ్రి మాటలు ఎలా నమ్ముతాడండి? చిన్నప్పుడు. పెద్దప్పుడు వాడు క్లూలు అవుతాడు. ఇప్పుడు జోసెఫ్ గారు అన్నారనుకో స్టీఫెన్ తోటి, అరే నీకు కారు కొందాం అనుకుంటున్నానంటే ఏమంటాడు స్టీఫెన్? ఏమండి? అదే ఇంకెవరు చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు? వాళ్ళు మరీ చిన్నోళ్ళు. ఎనోష్ ఎలీషా కనుక అన్నాడు, నీకు ఫ్లైట్ కొందాం అనుకుంటున్నాను రా అనేసి ఎనోష్ని ఎలీషాడు అనుకోండి, ఇంకా అక్కడి నుంచి చెప్తాడు ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ తాతయ్యకి, మా డాడీ ఫ్లైట్ కొన్నాడు, కారు ఒక్కటే కాదు. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు తండ్రి మాట తల్లి మాట ఇక నమ్మేస్తారు అంతే. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, చదువు తల్లి లూకా సువార్తలో, ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరింపనివాడు కదా. అంటే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ, అంటే దేవుని వాక్యం దగ్గరికి ఈరోజు నా ధ్యాన భాగము లేకపోతే ఈరోజు వాక్య సారాంశము ఏమై ఉంటుందని ఆశపడుతున్నానంటే, దేవుని వాక్యము ఎంతవరకు నమ్మదగింది ఏమండి? హౌ ఫార్ ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్. ఎంతవరకు నమ్మొచ్చు దేవుని వాక్యాన్ని ఏమండి? అది ఈరోజు ధ్యానమై ఉంటుందని ఆశపడుతున్నాను నేను. ఎందుకనంటే మనము గత వారం ధ్యానం చేసాము, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి. చిన్న బిడ్డ వలె ఇక్కడ చెప్తున్న మాట మత్తయి సువార్తలో, ఇలాగా నన్ను చేర్చుకునేవాడు, తను తాను తగ్గించుకునేవాడు, మీలో మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ. సో ఏమన్నారంటే, దేవుని వాక్యాన్ని మనం నమ్మగలిగితే అంటే నమ్మడానికి ఎలాగ నమ్మకం అని అంటున్నానంటే, క్లూ లాక్కూడదు ఏమండి? ఎలా నమ్మాలి? ఒక చిన్న బిడ్డ, ఒక 3, 4, 5, 6, 7 సంవత్సరాల లోపున్న పిల్లలు తల్లిదండ్రుల మాట, లేకపోతే ఎస్పెషల్లీ తల్లి కంటే, తల్లి అంటే లోకులేండి అందరికీ, ఎందుకంటే అస్తమానం కూడా ఉంటుంది కదా సహజంగా. అమ్మ మాట అంటే ఇంకా అమ్మ అది వేరే విషయము. తండ్రి విషయంలో మాత్రం తండ్రి చెప్పాడంటే అమ్మో అనే గొప్ప, అంటే చిన్నప్పుడు అంటున్నా నేను, పెద్ద అయిన తర్వాత వేరే విషయం. కనుక అంత గుడ్డిగా నమ్మేస్తారు పిల్లలు. ఆ విధంగా మనం లేకపోతే దేవుని వాక్యాన్ని, దేవుని మాటను నమ్మగలిగితే ఖచ్చితంగా అది ఏమవుతుందంట? సాధ్యపడిపోద్దండి. ఏంటి ఈరోజు అంటే, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం అని అంటే, దేవుడు నన్ను రేపింది లేకపోతే ఈరోజు నన్ను చెప్పమన్న విషయాలు అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చెప్పాను కదా, వారం అంతా వేరే అంశాన్ని గురించి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను సమయం దొరికిన ప్రతిసారి. ఒకవేళ నాకు ఇవి అందుబాటులో లేకపోతే నా మైండ్ తోటి, కానీ ప్రభు ఉదయాన్ని అంటాడు అది ప్రక్కన పెట్టి నన్ను నడిపించనివ్వలేదు. సో నేను ఈ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి నెమ్మది పొందాను. సో ఈ మాటల గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. ఏంటి అంటే, దేవుని వాక్యం నమ్మటం అనేది ఏమంటారు మీరు? దేవుని వాక్యాన్ని నమ్మడం అనేది ఏమంటారు? అది గొప్ప భాగ్యము. నమ్మగలిగితే, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మగలిగితే అది గొప్ప భాగ్యము. అందుకే దావీదు అంటాడు, నిన్న తల్లి యొద్ద స్తన్యాపానము చేయిచుండగా నీవే నాకు నమ్మిక పుట్టించితివి అంటాడు.
ఏంటంట, నమ్మిక పుట్టించేది కూడా ఎవరు? దేవుడే. సో దేవుని మాటల మీద నమ్మిక ఉంచటం, నమ్మటము, నమ్మిక ఉంచడం కూడా దేవుని కృప. కనుక ఒకవేళ మనం నమ్మకలేకపోతున్నాము, దేవుని వాక్యం చదువుతున్నామండి, నమ్మటం కుదరట్లేదు, నమ్మకం కుదరట్లేదు, మరి ఏం చేయాలి? మరేం చేయాలి? అప్పుడు మళ్ళీ అయ్యా ఈ మాట ఎలాగుంది, నాకు ఎంత అవసరం, బట్ ఐ కెనాట్ బిలీవ్, నేను నమ్మలేకపోతున్నాను, నా జీవితంలో కార్యం జరుగుద్దంటే నేను నమ్మలేకపోతున్నాను, నాకు సహాయం చేయడానికి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పక, అందుకే ఈ శిష్యులు అడిగారు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, మా విశ్వాసం వృద్ధి పొందించు అని అంటే ప్రభు వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించాడు. కనుకనే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. కనుక మనం ఏం చేయాలంటే, నేను కొన్ని విషయాలు మీ ముందు బహుశా ఇది నా సాక్ష్యం అని చెప్పాలి. వాక్యము నా జీవితంలో ఏ విధంగా నెరవేరింది. ఇంకొక విషయం ఏంటంటే, 119 కీర్తన మనం ముగించాము, 176 చరణాలు. ప్రభు చిత్తమైతే రేపు ఆదివారము 120వ కీర్తనకు వెళ్ళాం. ఒక్క వారము ఆ కీర్తన ధ్యాన సమయం అంతా సుమారు ½ అన్ అవర్, అరగంట సేపు దేవుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రేపు ఆ పని మీరు చేయాలి, రేపు ఆదివారం మీరు చేయాలి, ఆశపడుతున్న వారినే మీరు చెప్పండి అంత టైం ఉండదు, ½ అన్ అవరే. కనుక నా జీవితంలో చెప్పే సమయం, నా జీవితంలో దేవుడు చేసిన వాక్య నెరవేర్పుల గురించి చెప్పడానికి ఎంత టైం పడుతుందో చూద్దాము. రేపు మీరు ఎంత టైం ఉపయోగించుకుంటారో, ఎవరు సిద్ధపడండి, త్వరగా ఎవరో లెగుస్తారు అనుకోకుండా మీకు ఇవ్వబడిన సమయం మీరు ఉపయోగించుకుంటే మంచిది. నేను ఏమండి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను పెరిగాను. సో చిన్నప్పటి నుంచి మా తల్లి తన పరిధిలో భక్తి నేర్పించింది మాకు. అయితే నేను అంటే ఇంట్లో అందరూ ఒకలాగా ఉంటారు కదండి, అందరూ ఒకలాగా ఉంటారు. మేము ముగ్గురము, మాకు అక్క తమ్ముడు ఉన్నారు, నేను మధ్యవాడిని. నాకు భయం ఎక్కువ. ఏ భయము అంటే అందరి గురించి పట్టించుకునేవాడిని. మా నాన్నగారు ఎలాగా, మా అమ్మ ఎలాగా, లేకపోతే అమ్మ గురించి ఎక్కువ పట్టించుకునే కాదు, ఎందుకంటే ఆవిడ శ్రమజీవి అంతే, ఇంకా అమ్మ అంతే శ్రమ పని చేస్తుంది, ఈ దిగులంతా. అయితే నా జీవితంలో ఒక ఇన్సిడెంట్, మొదటిసారి నేను ఎక్కువ భయపడింది, వణుకుపోయిన పరిస్థితి ఏంటంటే, ఒక రోజున మా నాన్నగారు ఆయనకున్న ఇబ్బందులు బట్టి అంటే ఆయన కొంచెం బాగా మందు సేవించేవారు, దానివల్ల మేము చాలా చితికిపోయాము. అయితే నేను ఎందుకు చెప్తున్నాడు, వాక్య నెరవేర్పు కొరకే ఇది, ఈ దేవుడు నన్ను ఇలా రేపాడు, మరి చూద్దాం, రైట్. అయితే ఆయన వచ్చి ఏమంటారంటే, మాకు కుటుంబ ఆధారమైన ఒక టైలరింగ్ చేసేది మా అమ్మ ఖాళీ టైంలో, మిగతాప్పుడు చాలా కష్టపడేది. టైలరింగ్ చేస్తే ఆ మిషన్ ఇచ్చేయమంటున్నారు. నేను ఎక్కడో రిస్క్లో ఉన్నాను, ఏదో కొంచెం మిషన్ ఇచ్చేసే, నేను పట్టుకెళ్ళి దాన్ని ఇంకెక్కడో తాకట్టు పెట్టి అమ్మేసేసి లేకపోతే ఏదో చేసి నేను అడ్జస్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు నా పేక మీదకి వచ్చేస్తారనేసి రాత్రి వచ్చి చాలా ఒత్తిడి చేస్తుంటే ఎలా ఇవ్వగలుగుతారండి, అది మమ్మల్ని బ్రతికించేది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా స్టబండ్గా ఉంది. నువ్వు ఇవ్వకపోతే చచ్చిపోతాను, ఇదిగో నువ్వు ఇవ్వకపోతే సూసైడ్ చేసేసుకుంటాను, తాగేస్తాను అనేసి చాలా భయపెడుతుంటే, మరి నాకు గుర్తులేదు మా అక్క మా తమ్ముడు ఏం చేస్తారో తెలియదు, కానీ నేనైతే వణుకుపోతున్నాను, భయపడిపోతున్నాను. నా వయసు అట్ ద టైం బహుశా 13, 14 ఆ వయసు ఉంటుంది అనమాట. కనుక అది తెలుస్తుంది కదండి. నేను చాలా భయపడిపోతూ ఇంకా ఆయన చాలాసేపు ఇంట్లో వాగ్వివాదం జరిగింది వాళ్ళిద్దరికీ. ఖచ్చితంగా చెప్పేసింది, నువ్వేమైతే అయిపో, నేను ఇవ్వను, మీరేమైతే నేను ఇవ్వను అనేసేటోడికి ఆయన వెళ్ళిపోయారు. రాత్రికాడ తాడేదో పట్టుకుని వెళ్ళిపోయారు. నాకు చాలా భయపడిపోతున్నాను. నేను భయపడిపోతూ ఏం చేస్తారు, చనిపోతే ఎలాగా, నాన్నగారు చనిపోతే ఎలాగా. నాకు ఎప్పుడు విన్నానో నాకు తెలియదు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము, నేను మరలా చెప్తున్నాను, వాక్యము నమ్మాలే కానీ మనము, అయితే నమ్మడానికి కూడా ప్రభు కృపనిస్తాడనే మాట ముందే చెప్పాను. నేను 9వ అధ్యాయము 6వ వచనం చదువుతుంటే, ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు, చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోను. నిజంగా చెప్తున్నా, ఆ సందర్భం నాకు తెలియదండి. నాకు 13, 14, 15 ఇయర్స్, ఆ సందర్భం తెలియదు. ఈ మాట మరి నేను విన్నానో చదివానో తెలియదు, ఎక్కడైనా మీటింగ్లో విన్నానో, మరి నేను డైలీ భాగంలో నాకు అంత వాక్యం కూడా చదివినంత జ్ఞానం కూడా లేదు నాకు. మరి మా అమ్మ ఎప్పుడో తెలియదు. కానీ ఆ దినమున వారు మనుషులు మరణాన్ని వెతుకుతారు, అది వారికి దూరం అయిపోద్ది, చావాలని ఆశపడతారు కానీ మరణం వారికి నుంచి పారిపోద్ది. ఇంక అదే పట్టుకుని మాకు ఒక చిన్న మంచం, నేను మా తమ్ముడు అక్కడే పడుకోవాలి, అందులో మోకరించి అదే పనిగా ఏడ్చి ఇదే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను.
అది నా జీవితంలో మొట్టమొదట వాక్యాన్ని నమ్మిన మాట. నాకు అదే ఫస్ట్ బాగా గుర్తు. కనుక నమ్ముతున్నాను, మరణాన్ని వెతుకుతారు, ఆయన చచ్చిపోతారంటున్నారు, ఇగో మాకు నాన్నగారు కావాలి అనేసి అదే ప్రార్థనకి మరి అలాగే పడుకున్నా. నాకు తెలియదు కానీ తెల్లారిపోయింది. అందరూ మరి మాకు తెలియదు, నాకు మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ నా భయం అంతా ఏమైపోయారు రాలే, ప్రొద్దుట రాలేదు, చాలాసేపు రాలేదు, చాలాసేపు రాలేదు. మరి నేను స్కూల్కి వెళ్తలేదు. ఆ తర్వాత ఎప్పుడుకో వచ్చారు. ఇప్పుడు సుమారు 10-11 గంటలకు వచ్చారంటే బ్రతికే ఉన్నారు అంటున్నారు కదా. అలా వెళ్ళి మాకు వెనకాల తోటలో కాలం ఏదో ఉంటుంది, దాని వెనకాల వెళ్ళి ఆ చెట్టుకి తాడు ఉంటుంది, తీసుకురారా అన్నారు. అంటే నైటు 11 ఆ టైంలో అసలు ఆయనకి పిరికి, చాలా భయం చీకటంటే, కానీ ఫుల్ మందులో ఉండి అలా వెళ్ళిపోయి చెట్టుకి తాడేసేయటం. కానీ ఆయన హ్యాంగ్ చేసుకోలేదు, ఊరు తీసుకోలేదు. ఆ తాడు తెమ్మంటే నేను ఆ చిన్న వయసులో ఎంత స్తుతించానంటే, అంటే మీరు గమనించండి, ఈ సూసైడ్ టెండెన్సీ అంటారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని చిన్న ప్రయత్నాలు చేస్తుంటే ఎవరు బాగా సహకరిస్తారు తెలుసా? అపవాదికి ఎంత ఇష్టమో. ప్రభువేమో నీ కొరకు నా ప్రాణం పెట్టానయ్యా, నువ్వు అలా చనిపోయావంటే నరకానికి వెళ్తావు, నా రక్తం వృధా అయిపోతుంది అని ప్రభు అంటుంటే అపవాది పద అన్నీ సమకూర్చేస్తాడు. బస్సు దొరికేస్తుంది, ఆటో దొరికేస్తుంది, లేకపోతే అన్నీ సమకూడిపోతాయి. యేసు ప్రభువేమో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమండి, అలాగా అక్కడ వరకు వెళ్ళిన ఆయన, తాడేసిన ఆయన అవ్వకుండగా నేను నమ్ముతాను. దేవుని వాక్యము నమ్మదగిందండి. చిన్న వయసులో నాకు నమ్మకం కలిగేసిందండి. ఇంత ప్రమాదాన్ని తప్పించిన దేవుడు, లేకపోతే ఈరోజు ఖచ్చితంగా డెడ్ బాడీ. నేను అప్పుడు రక్షణ, నాకు తెలియదు కదా, 13-14 సంవత్సరాలు అప్పటికి నేను రక్షణ పొందలే. సో నేను గొప్పగా ప్రభుని స్తుతించాను. దేవుని మాట ఎంత సత్యమో నాకు అర్థమవుతుంది. నేను చిన్నోడిని అప్పటికి. సో చిన్న బిడ్డ వల్లే ఆ మాట నమ్మాను, నా జీవితంలో నెరవేరింది. సో అలాంటి పరిస్థితుల్లో చాలా ఆర్థికమైన ఇబ్బంది అండి. ఆయన సరిగా బాధ్యతగా ఉండేవారు కారు. ఇప్పుడు చాలామంది తండ్రులు అలాగే ఉంటున్నారు కదండి, అలాగే ఉండేవారు. సో మా మదర్ చాలా కష్టపడి పెంచినప్పుడు ఒక రోజున చాలా కష్టమైన ఆహార విషయంలో కూడా, తిండి కూడా సమృద్ధిగా ఉండేది కాదు. అప్పుడు కుటుంబ ప్రార్థనలో మా అమ్మ, నేను బాధపడుతున్నాను చెప్తున్నాను కదా, మరి మిగతా వాళ్ళు నాకు అక్క తమ్ముడు గురించి వాళ్ళ గురించి తెలియదు, కానీ నేనైతే కొంచెం సీరియస్గా ఏంటి మా పరిస్థితి ఏంటి, ఇంతేనా, ఇంత బాధ ఏంటి అనేది చాలా దిగులు పడేవాడిని. నేను మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని ఆ రోజు మా కుటుంబ ప్రార్థనలో ఈ భాగం ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన అయితే తప్ప భోజనం లేదు మాకు. మా అమ్మ బయట పనికి వెళ్ళేది, వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఆవిడ వచ్చి కుటుంబ ప్రార్థన చేసి ఆమె కాసేపు వాక్యం చెప్పి ఆమె అన్న తర్వాతే భోజనం. ఎన్ని కుటుంబాలు అలాగ ఉంటున్నాయండి ఇప్పుడు. కుటుంబ ప్రార్థన, తల్లి కూర్చుని బిడ్డలు పిలిచి ప్రార్థన చేసి ఆమె అన్న తర్వాత భోజనం చేసిన కుటుంబాలు ఎన్ని ఉంటున్నాయో నాకు తెలియదు, కానీ మేము ఈ విధంగా ఉన్నామంటే ఆ కుటుంబ ప్రార్థనే. చాలా విషయాలు మాకు అప్పుడు బోధించేది మా అమ్మ. సో చెప్పిన తర్వాత ఈ భాగం చదువుతుంది. నేను చదువుతున్న 25వ వచనం నుంచి 6వ అధ్యాయము. అందువలన మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తుమురుడు ఎక్కువ చేసుకొనగలడు? ఏమండి, ఇంకా నన్ను బాగా దర్శించింది, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. ఇంకా అంటాడు కదా 31వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు, అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమండి, ఈ మాటలు మా అమ్మ చదువుతుంటే మరి నాకు గుర్తులేదు, ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసిందో లేదో తెలియదు, కానీ నాకు దేవుడు నా హృదయం తెరిచాడండి. చాలా కష్టతరమైన ఆర్థిక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇదే ప్రార్థన రాత్రి నేను ఇప్పుడు కూడా కొంతమంది చిన్నపిల్లలు చూడండి, ఒక్కోసారి ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. మనం అంటాము లే సరిపోద్ది అంటాం, కానీ ప్రభు వారి హృదయాలు తెరిచినప్పుడు దుఃఖం వస్తుంది. కనుక నా హృదయాన్ని తెరిచాడు. ఆ మాటలు పట్టుకుని ఏడ్చాను. ఏంటి ప్రభువా, మాకు తిండి సరిగా లేదు, ఎదుగుతున్నాము, తిండి సరిగా లేదు,
ప్లేట్ మీల్స్, ఇట్లాంటి చాలా అనుభవాలు మేము అనుభవించాం. కనుక ఆ ప్రార్థన నాకు గుర్తు. ఆ రోజు నుంచి, ఆ పర్టికులర్ డే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాంటి పరిస్థితి ఎప్పుడు అనుభవించలేదు. దేవునికి స్తోత్రం. కారణం దేవుని మాట. నా జీవితంలో దేవుని వాక్యము అంటే వినడము, దేవుడు హృదయం తెరిచాడు. ఇది దేవుని కృప అండి. మనం నమ్మాలి అంటే దేవుడు హృదయం తెరవాలి. సో మాటలు శ్రద్ధగా వింటున్నాము, అమ్మ చెప్తుంది వింటున్నాము. ఆ మాట ఎప్పుడైతే విన్నానో నా హృదయంలో ప్రభు గొప్ప కార్యం చేశాడు. మేమిక చింతించక్కర్లేదు. అన్ని జనులు వీటన్నిటి గురించి చింతిస్తారు, మేము చింతించక్కర్లేదు. చాలా ఆశ్చర్యంగా దేవుడు మమ్మల్ని రక్షించి ఏమండి సమృద్ధినిచ్చాడు. నేను ప్రభుని స్తుతిస్తున్నా. తర్వాత మా అక్క డిగ్రీ 10 ఇంటర్మీడియట్ పాస్ అయింది. నేను వెనకాల వస్తున్నా. మా అక్కకి నాకు 1 సంవత్సరం తేడా వయసులోను, బహుశా చదువులో కూడా అనుకుంటా. మా అక్క డిగ్రీ జాయిన్ అయితే తనకి క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించాలి అంటే అప్పుడు నాకు అంత సీన్ ఉంటుందని తెలియదు. సో ఎస్సీ సర్టిఫికేట్ చేయించుకుని నారాయణ దగ్గరికి వెళ్తే అంటాడు కదా ఆయన, నేను మీ ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి ఇల్లంతా చూస్తాను, ఎక్కడ బైబిల్ కానీ ఫోటో కానీ ఉండదు, మీరు చర్చికి వెళ్ళినట్టు ఎవరు చెప్పకూడదు, వీలైతే ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో, ఆయన అన్నాడు అలాగండి, ఓ ఫోటో పెట్టండి ఇంట్లోను, బైబిల్ ఉండకూడదు. మాది చిన్న ఇల్లు, కరెంటు లేదు. అప్పుడు ఏం చేయాలి, తను చూడాలంటే దీపం అగ్గిపోలు వేసి పగల వస్తా అన్నాడు. సరే అన్నీ సెటప్ చేశాను. వచ్చాడు, చూసి షెడ్యూల్ క్యాస్ట్ అని రాసేసి అక్కకి సర్టిఫికేట్ ఇచ్చాడు. డిగ్రీలో జాయిన్ అయింది. తర్వాత నాకు పాస్టర్ గారు పరిచయం అయ్యారు. పాస్టర్ గారు పరిచయంతో ఆయనతో తిరుగుతున్నప్పుడు తనకి ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే, అబ్బాయి మేము చర్చికి వెళ్ళమండి, మా ఇంట్లో బైబిల్ లేదండి, ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. నాకు పాస్టర్ గారు పరిచయం అయిన తర్వాత ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో కనపడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనునో వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనునో ఎరుగనందును. ఈ మాట చదివానండి. ఆయన మెసేజ్లో మొత్తం మీద ఆయనతో తిరుగుతున్నాను, ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడికి వెళ్తున్నాను. ఆయన ఆత్మపూర్ణులు. సో పరిశుద్ధాత్మ నన్ను ఏం చేస్తున్నాడు, నా హృదయాన్ని కూడా తాకుతున్నాడు. మా అక్క గురించి చేసిన విషయం నన్ను చాలా బాధ పెడుతుంది. ఇలా చెప్పానా, మాకు తెలియదని చెప్పానా, చర్చికి వెళ్ళనని చెప్పానా. సో నేను డిగ్రీకి వచ్చాను. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యానండి. నేను జాయిన్ అవ్వాలి, ఒక కోర్స్ కంప్లీట్ అవ్వాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. బట్ ఐ వాజ్ టచ్డ్ దిస్ వర్డ్, వాక్యం ద్వారా దర్శించబడ్డాను. ఇప్పుడు నేనేం చేయాలి, ఏమీ ఆలోచించలేదు. ఒక చిన్న కుటుంబం, మన శ్యామ్ గారు చిన్న కుటుంబము ఎస్సీని బీసీసీగా మార్చుకోవాలంటే ఎంత స్ట్రగుల్ అవుతారు, వణికిపోతారు, పెద్దలు అందరూ తిడతారు, బుద్ధి ఉందా లేదా ఇలాంటి మాటలు అంటారు. కానీ నేను అన్నాను, నేను ఖచ్చితంగా ఆ మాట చేయలేను, చర్చికి వెళ్ళము, బైబిల్ లేదు అని చెప్పలేను నేను ఖచ్చితంగా. సో నేను సర్టిఫికేట్ ఫిల్ చేసుకుని వెళ్ళాను ఆర్ఐ దగ్గరికి. అదే ఆర్ఐ ఉన్నాడు, 1 ఇయరే కదండి, అదే ఆర్ఐ ఉన్నాడు. ఆర్ఐ ఉంటే, సార్ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే, అదేంటయ్యా మొన్నే కదా మీ అక్కకి ఎస్సీ అని చేసి ఇచ్చాం, ఇప్పుడేంటి నువ్వు బీసీసీ అని రాయమంటావేంటి, ఆలోచించుకున్నావా? మా అక్క చర్చికి వెళ్దండి, నాకు తెలియదండి, నేను చర్చికి వెళ్తాను, యేసుప్రభు రక్షకుడని నేను బాప్తిజం తీసుకున్నాను కనుక నాకు ఇలా రాయండి. ఆలోచించుకో, చాలా సీరియస్ అండి. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఏమో నాకు తెలియదు, కానీ అప్పుడు చాలా అసలు అబ్బో ఎంతమంది ఆ విషయాలు చెప్తే నాకు భలే బాధ అనిపిస్తుంది. మా ఫ్యామిలీస్లోనూ పెద్దోళ్ళు సైతము అలాగే నడిపించుకుంటున్న పరిస్థితులు. కానీ మాకు ఏమీ లేదు తెలుసా అండి, బుల్లిల్లు అవండి, మాది ఎంత దైవని పరిస్థితో. కానీ క్రీస్తు కొరకు నేను అన్నాను, నేను ఆయన ఒప్పుకుంటున్నాను. నా భయం అంతా ఏంటంటే, ఎక్కడ ఒప్పుకోకపోతే ఏం జరుగుద్దంట, అక్కడ సారీ నువ్వెవరో నాకు తెలియదంటే ఎలా ఉంటుందండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది. 25వ అధ్యాయంలో అందరూ తయారైపోయారు. తయారైపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా గొర్రెలు మొత్తం అందరూ వచ్చేసారు. గొర్రెలు వస్తే ప్రభు అంటాడు, అమ్మ నువ్వు ఇట్రా అని సపరేట్ చేశాడు. కుడి పక్కన గొర్రెల్ని, ఎడం పక్కన మేకల్ని పెట్టాడట. అదేంటి, మమ్మల్ని కుడి పక్కన ఉండాలి కదా మేము,
ఎడమ పక్కన పెట్టాడు అని కొంతమంది అనుకుంటున్నారు. అప్పుడు అంటున్నాడండి ప్రభు, ఏమన్నాడు తెలుసా అండి? మత్తయి సువార్త 25 అధ్యాయం. ఆయన అంటాడు, కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడే రాజ్యంలో స్వతంత్రించుకొనుడి అని అంటే వాళ్ళందరూ సంతోషించారు. దేవానికి స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్ అని అన్నారు. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి మళ్ళీ ఎడమవైపు ఉన్న వారిని చూసి, ఎక్కడుంది అది? 47 వచ్చినాం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏంటిది? ఎక్కడా? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటారు అంతవరకు వీళ్ళు? వచ్చేసాం, ఇక్కడికి వచ్చేసాం అనుకుంటున్నారు. నిజమండి, అంతవరకు కూడా తెలియలేదు వాళ్ళకి. వాళ్ళు అబోధిపమన్నారు, అదేంటి పొరపాడుతున్నావు ప్రభు, నువ్వు అదేంటి మమ్మల్ని అలా కాదంటే నీ నామమునా ఏం చేశారంట? దయ్యములు వెళ్ళగొట్టినాం, మీరు నా నామ నిమిత్తము ఏంటంటే దయ్యాలు వెళ్ళగొట్టాం, ఎన్ని అద్భుతాలు చేశారని అంట. కానీ వాళ్ళు అంటారు, సారీ మీరెవరో నాకు తెలియదు అనేసి ప్రభు గెంటేసిన పరిస్థితి. సో నేను నా సాక్ష్యం చెప్తున్నానండి, దేవుని వాక్యాన్ని భయపడి చేసిన పని గురించి. అంతే, నేను మార్చుకున్నాను బీసీసీ అనేసి. సో అప్పటి నుండి కేవలం నువ్వు ఎస్సీ కాదురా అందుకని ఉద్యోగం రాలేదని ఎవరు అనలేదు నన్ను ఇప్పుడు వరకు. అసలు అంటే అవసరమే లేకుండా పోయింది నాకు, ఎందుకంటే ఏమి గవర్నమెంట్ ఉద్యోగాలు నాకు రాలేదు. సో ప్రభు నన్ను ఇలా బలపరిచి ఇట్టి కృపనిచ్చి మనమందరం కలిసి ఆరాధించే, ఈ ప్రదేశంలో ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, దేవుని కొరకు నమ్మకం ఉంచాను అంటే నేను అదే చెప్తున్నాను, సమస్త మహిమాని కలగాలంటే నేను చెప్తున్నాను, ఈ మాట నమ్మడానికి ప్రభు నాకు కృపనిచ్చాడు. ఈ విషయంలో ఆయన కొరకు నిలబడటానికి నా హృదయాన్ని తెరిచాడండి. దేవుని వాక్యం ఎంత నమ్మదగింది, అర్థమవుతుందా? దేవుని వాక్యం నమ్మదగింది. సో ఆ తర్వాత ఏమండి, నేను ఫస్ట్ మార్పించుకున్న తర్వాత బహుశా నేను రక్షణ పొందినట్టున్నాను. రక్షణ పొందడానికి పరలోక ప్రార్థన మీలో ఎంతమందికి వచ్చాయండి? పరలోక ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్. పరలోక ప్రార్థన అనకూడదంట, ప్రభువు నేర్పిన ప్రార్థన అనాలని మొన్న పాస్టర్ గారు లోదరం చర్చ్ పాస్టర్ గారు ప్రభువు నేర్పిన ప్రార్థన ఎంతమందికి వచ్చు? మనం చేయమనుకోండి. అఫ్కోర్స్ ఎందుకు చేయరో నాకు తెలియదు కానీ ఏమో అదంతా. సో పరలోక ప్రార్థన పాస్టర్ గారు మా కుటుంబ ప్రార్థనలో ఈ మాట ధ్యానం చేస్తున్నప్పుడు కేవలం ఆ మాట ఏంటంట, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక అనే మాట మమ్మల్ని దర్శించిందండి. ఆయన రాజ్యం వస్తే ఏం జరుగుద్దండి? ఆయన రాజ్యం వస్తే, ప్రభు మహిమతో వస్తే ఏం జరుగుద్దంట? ఆ రోజు చక్కటి వివరణ ఇచ్చారు. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు, ఆయన యందు క్రీస్తునందుండిన వారు ఆయనతో పాటు లేపబడతారు. అది బ్రతికుంటే బ్రతికిన వారు మార్పు చెందుతాం, చనిపోయి ఉంటే చనిపోయిన వారి సమాధుల్లోంచి వారు లేస్తారు. మరి క్రీస్తులో లేకపోతే ఇక్కడ శ్రమలు నరకాగ్ని, వివరాలన్నీ చెప్పుకొచ్చారు. ఎంత శ్రమలు అంటే చాలా శ్రమలు పెట్టారు క్రైస్తవులు ఎప్పటికే. కానీ రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకెన్నో శ్రమలు, ఈ వివరణ అంతా ఇచ్చిన తర్వాత మేము ఆ రాత్రే బాప్తిజం పొందాం. అది 1989 జూలై నెల 13 తెల్లవారుజామున, 12 రాత్రి 13 తెల్లవారుజాము 2 గంటల 25 నిమిషాలకి నేను మా పిన్ని చెల్లి ముగ్గురుము తెల్లవారుజామున, ఎందుకంటే రాత్రి నుంచి ప్రభు మమ్మల్ని ఎన్కౌంటర్ చేశాడు. పాస్టర్ గారు కుటుంబ ప్రార్థన ఇప్పుడు సాయంత్రం చేసుకుంటాం కదండి. కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం మాట్లాడుతూ ఉండి ఆ పాస్టర్ గారిని పిలిచి అప్పుడు బాప్తిసం ఇవ్వడానికి తెల్లవారుజాము 2:25 అయింది. ఏమండి, అప్పుడు కేవలం ఈ మాట, నీ రాజ్యము వచ్చునుగాక. అప్పుడు మేము బాప్తిసం పొంది తిరిగి వచ్చి మళ్ళీ మాట చెప్పాం, నీ రాజ్యము వచ్చుగాక. ఆయన కొరకు మనం సిద్ధపడినప్పుడు ఆయన రాజ్యం వస్తే ఎలా ఉంటుంది? సంబరమే. సిద్ధపాటు లేకపోతే అగమ్య గోచరమే. రైట్, మేము ఆ విధంగా ఆ మాటను బట్టి నేను రక్షణ పొందాను. ఏమండి, మరొక మాట చెప్పాలంటే ఏమండి, నాకు పెళ్ళయింది, ఒక రకంగా పెళ్ళి కూడా అవ్వదనుకున్నాం, కానీ అది కూడా వాగ్దానం ప్రార్థన చేస్తాను. ఆయన ఏకాంగులను సంసారులుగా చేయవాడు, 27 సంవత్సరాలు వచ్చేసినాయి అండి. పెళ్ళి కావాలంటే ఏం కావాలి? కనీస అర్హతలు ఉద్యోగం ఉండాలి కదండి, ఇల్లు ఉండాలి, ఉద్యోగం ఉండాలి. ఇల్లా లేదు, రాదు కూడా. ఎందుకంటే ఏమి ఉద్యోగాలు, పీజీ చదివేశాను, నర్సాపూర్ సరౌండింగ్లోనే పుట్టాను, పీఈసీ వరకు నర్సాపూర్లో చదివేశానండి.
హైదరాబాద్ వెళ్తే ఎందుకు పనికొస్తాను చెప్పండి. సో హైదరాబాద్ వెళ్ళాను. 1 సంవత్సరం నాట నాకు సూపర్ దొరికాడు ఆయన. అక్కడ పని చేస్తుంటే పాపం వీళ్ళు అదే హైదరాబాద్లో ఉన్నారు కదా అని పెళ్లి చేశారు. చాలాసార్లు అన్నారు, అందుకని అంటున్నాను నేను, హైదరాబాద్లో ఉన్నారు కదా అని పెళ్లి చేశారు. నిజంగా అవ్వని పరిస్థితి, కానీ సో ఏకాంగులను సంసారాలుగా చేయవాడు. సో పెళ్ళైంది, నాకు తమ్ముడికి ఒకేసారి పెళ్ళైంది, వాళ్ళకి 2 కుమార్తెలు, నాకు పిల్లలు లేరు ఏమండి. సో చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ఒక డాక్టర్ అయితే ఇంకా అవకాశం లేదు అనేసి చాలా మాటలు చెప్తే ఏమో ఆశపడుతున్నాం. ఎవరు ఏది చెప్తే పలానా హాస్పిటల్ వెళ్ళిపోవడమే, పలానా హాస్పిటల్ వెళ్ళిపోవడమే, అమలాపురం, మొగుల్తూరు, మిషన్ హాస్పిటల్, మొత్తం అన్ని ఎవరు ఏదంటే అది చేసేసాం. ఒక రోజున నేను నా బైబిల్ స్టడీ మామూలుగా ఏమండి నా బైబిల్ స్టడీలో నేను ఒక మాట చదువుతున్నాను. ఆ రోజు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 12 నుంచి నేను చదువుతుంటే మీరు 7వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులనైనను ఉండదు. ఈ మాట చదివానండి. ఇదంతా చిన్నప్పటి నుంచి చదువుతున్నాము, తర్వాత చదువుతున్నాము. ఎప్పుడైతే అప్పటికే పిల్లలు లేరు, సుమారు 4 సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళయింది, అది ఎంత క్షోభో మనలో కొంతమంది తెలుసు. చాలా వేదన. అత్తవారింటికి వెళ్ళడానికి సిగ్గేసిది. చాలాసార్లు మేము పెళ్లి రోజున చాలాసార్లు దెబ్బలాడుకున్నాం. ఇద్దరమే నెమ్మది లేక అత్తరింటికి ఇంకా వెళ్తుంటే ఇంకా పిల్లలు లేరా, ఇలాంటి మాటలు చాలా ఎవరు తోచినట్టుగా వాళ్ళు మాట్లాడేవారు. నేను పెద్ద పట్టించుకోండి, కానీ తను మాత్రం ఎక్కువ బాధపడేది. మా తల్లిదండ్రులు వీళ్ళు బాధపడేవారు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ మాట చదివానో ఏంటంట, నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులే ఉండదు. అబ్బా, అక్కడేనండి. బహుశా అది శనివారమో శుక్రవారం తెలియదు, కానీ ఆ మాట చదువుతున్నప్పుడు ఒక రకమైన గొప్ప సంతోషం. దేవుని వాక్యం అంటే ఇంత నాకు తెలియదు అంతవరకు ఇంత క్లియర్గా ఉందనేసి ఆ మాట నన్ను దర్శించింది. ఆహా, సమస్య లేదు. డాక్టర్లు ఏమైనా అన్నారు. అక్కడ రత్నకుమారి అని హాస్పిటల్, ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆవిడ హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ డాక్టర్. ఆవిడ చెప్పింది ఇంకా కష్టం అనేసి తన పందలో తను చెప్పుకొచ్చింది. ఎవరు పడితే మందులు వాడేసాం కదండి. అలాగైనప్పుడు ఈ మాట ఎప్పుడైతే చదివానో గొప్ప సంతోషము. నేను మౌనంగా ఉండలేదు. నెక్స్ట్ ఆదివారంలో సాక్ష్యం చెప్తూ దేవుడు ఖచ్చితంగా నాకు పిల్లెత్తడం ఇలాగా చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు. నేను నమ్మటం మొదలుపెట్టాను. నమ్ముతున్నాను, ప్రభువా తప్పక నన్ను ఆశీర్వదిస్తావు, నా కుటుంబాన్ని దీవిస్తావు, పిల్లనిస్తావు. అయితే ఇంకొక పని చేశానండి నేను. ఇదంతా దేవుని కృప. సాగిలపడి ప్రభు నమస్కరించడానికి నేను సిద్ధపడుతున్నా. సో పిల్లల్ని ఇస్తాడు దేవుడు. ఇస్తే అంటారు కదా సామెత, ఆలి లేదు చూలి లేదు కొడుకు పేరు సోమలింగం అనేసి. పిల్లల్ని ఇస్తే కొడుకునిస్తాడా కూతుర్నిస్తాడా? కొడుకునిస్తాడా కూతుర్నిస్తాడా? ఇది నా సర్చ్. ఏమిస్తాడు? చాలా కాలం తర్వాత పిల్లలు లేరు కదా. సో నేను అంటే ఇప్పటికే చాలా చక్కటి ధ్యానాల్లో ఉన్నాం. దేవుని సేవకులు అద్భుతమైన విషయాలు, ఎన్ని విషయాలు రాత్రి అనక పగలనక అవిశ్రాంతిగా మాకు బోధించారు. ఎస్పెషల్లీ ఆయనతో తిరుగుతున్న నాకు మరింతగా చాలా విషయాలు. కనుక ఇవన్నీ ధ్యానం చేస్తుంటే అబ్రహాముకి పిల్లలు లేరు. 70 సంవత్సరాలు పిలిచాడు, 99 తర్వాత కొడుకునిచ్చాడు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కొడుకునిచ్చాడు. ఇస్సాకు పిల్లలు లేరు. ఆ తర్వాత యాకోబు, యాషావు ట్విన్స్ పుట్టారు. యాకోబుకి మళ్ళీ యాషావు పిల్లలు ఉన్నారు, యాకోబు పిల్లలు లేరు. ఆ తర్వాత రాహేల్కి, అంతేనా, రాహేల్కి యాకోబు ఇష్టమైన భార్యకి పిల్లలు లేరు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇలా తెరిచారు. ఇలాగ మనోహాకు పిల్లలు లేరు. ఆ తర్వాత కొడుకునిచ్చాడు. తర్వాత జకర్యాకు పిల్లలు లేరు. తర్వాత కొడుకునిచ్చాడు. ఇవన్నీ స్టడీ చేస్తున్నానండి. చేసి ఒక నిర్ణయానికి వచ్చాను. నేను ఎవరితో మాట్లాడలే. నా సమయం అంతా ఇలాగ ఆలోచించుకున్నాం. తనతో కూడా డిస్కస్ చేసేలా తెలియదు, కానీ ఇలాగ అనుకుంటూ అప్పుడు మొదలుపెట్టాను పాస్టర్లతో మాట్లాడుతూ. మోషంత్ మా కొడుకు పుడతాడో
ఏం పుడతాడంట? కొడుకు పుడతాడు. వాడికి ఏం పేరు పెట్టాలి? అది లేదు, ఇది లేదు, రైట్? ఏది లేదు. కానీ ఏం నమ్ముతున్నా నేను? కొడుకు పుడతాడు, వాడికి ఏం పేరు పెట్టాలి? నా కోరిక ఇప్పుడు హోసన్న, ఎలియోన్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఎలియోన్ అనే పేరు నాకు ఇష్టం, సర్వోన్నతుని దేవుడు అనేసి. కనుక షాలేం ఇజ్రాయేల్ గారండి, వైజాగ్లో జీవజలాల పరిచర్య, ఆయన ఒకసారి వస్తే, అన్న నాకు కొడుకు పుడతాడు, ఇంకా ఏం లేదు, కొడుకు పుడతాడు, వాడికి ఎలియోన్ అని పేరు పెట్టాలనుకున్నానంటే, ఎలియోన్ అనేది దేవుని నామం, సర్వోన్నతుని దేవుడు. దాని ముందు బెన్ పెట్టండి, అప్పుడు బెన్ ఎలియోన్ అవుతాడు, అంటే సర్వోన్నతుని కుమారుడు. బెన్ ఎలియోన్, సర్వ సంపదలకు. ఆ పల్లవి నాకు ఎంత ఇష్టం, ఆ చరణం ఉంటుంది కదండి, సర్వోన్నతుని దేవుడు ఈ పాట చాలా ఇష్టం. కనుక నాకు అప్పటి నుంచి, ప్రభువా మీరు మాకు కుమార్ని ఇస్తున్నారు, వాడి పేరు బెన్ ఇంకా ఏమీ లేదు. ప్రతి నెల ఏం చేసేవాళ్ళం అంటే, యూరిన్ పట్టుకెళ్ళటం, ల్యాబ్కి ఇవ్వడం. ఎందుకు? యూరిన్ టెస్ట్, ఏదో ప్రెగ్నెంట్ ఆర్ కాదు, ఒకటే, సింగిల్. కానీ ఒకరోజు 2 గీతలు, అంటే ఇవి పిల్లల కొరకు ఎదురు చూసేవాళ్ళకి 2 గీతలు అంటే అర్థం ఏంటి? పాజిటివ్ అంటే ప్రెగ్నెంట్. ఎంత నమ్మదగిన దేవుడో. ఇక మేము ప్రభుని స్తుతించడం, దేవుని కొరకు కనిపెట్టడం, ప్రార్థన చేయటం. మాకు కొడుకునిస్తున్నావు అంటే ఒక ఆవిడ అంటది కదా, ఈవిడ హాస్పిటల్కి వెళ్ళింది, డెలివరీ టైము, నార్మల్ డెలివరీ అన్నది. పెద్ద ఎక్కువగా రోజుకి 15 రోజులకి స్కానింగ్లు, 10 రోజులకి స్కానింగ్లు లేవండి. అప్పుడు అసలు స్కానింగే లేదు. లాస్ట్లో ఎప్పుడు చేసినట్టు గుర్తే లేదు. ఏమండి, మేము ఆవిడని పంపించేసాము, అత్తారింటికి పంపించేసాము. డెలివరీ కొరకు తన అమ్మగారింటికి వెళ్ళిపోయింది. నేను ఇంటి దగ్గర ఉంటే ఒక ఆవిడ అంటది, ఏం బాబు ఎలా ఉన్నారు అంటేని, కొడుకో కూతురో అని అన్నది ఆవిడ. కొడుకేనండి అన్నాను. స్కానింగ్ చేయించాను, స్కానింగ్ లేదు, ఏమీ లేదు, కొడుకే నమ్ముతున్నాను. డెలివరీ టైము, హాస్పిటల్లో ఉన్నారు. బయట సినిమాలలో తిరుగుతున్నాం, నేనును వాళ్ళ బంధువు, ఆయన ఇంటి దగ్గర, ఆయన లోపల డెలివరీ తిరుగుతారు కదా. బయట తిరుగుతుంటే నేను అంటున్నాను, ఆయన అంటున్నారు, ఇది పిల్ల ఏడ్చింది, లోపల శబ్దం వచ్చింది, ఏడుపు, చెప్పొచ్చు కదండి, కొడుకో కూతురో చెప్పొచ్చు కదా. నేను అన్నాను, ఏం డౌట్ లేదు అంకుల్, కొడుకే. అంటే ఏసమంతా అంటారు కదా, వెంట్రుకు వాసి కూడా అనుమానం లేదండి. ఎలా జరిగింది ఇది? కేవలం ఆయన హృదయాన్ని తెరిస్తే, మనము దేవుని వాక్యం ముందు నమ్మికించడానికి తన కృపా భాగ్యం మనకు అనుగ్రహిస్తే అస్సలు అనుమానం ఉండదండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి అన్నారు. వాగ్దానం అండి, ఖచ్చితంగా కొడుకు. వాగ్దానం అంటే మళ్ళీ నేను బలహీనుడు కాదు, ఓ స్వరం వినబడాలి, లేకపోతే ఎవరో దర్శనమిచ్చి చెప్పాలి, ఇలాంటి ఏం అనుకోలేదండి. వాక్యమే. ఎందుకని? ఎంత నమ్మదగింది వాక్యము అనేది దేవుని నామం మహిమ కలగాలనే ఈ మాటలు చెప్తున్నా. ఎంత ఖచ్చితమో. సో నమ్ముతున్నాను, ఇలా జరిగింది కదా, నాకు కూడా కొడుకునిస్తాడు. కాసేపు తీసుకొచ్చారు, తీసుకురాగానే బయటికి తుమ్మటం మొదలెట్టాడు. గుడ్. ఫ్యాన్ కింద పెట్టేటప్పటికి తుమ్మటం మొదలుపెట్టాడు కొడుకు. ఎలా సాధ్యం అవుతుందండి ఇది? దేవుని వాక్యము 7 సార్లు పుట్టము వేయబడిన వెండి అంత పవిత్రాలండి. సో అట్లాంటి వాక్యులు మనం ఏమవుతున్నాం తెలుసా? మునిగి తేలుతున్నాము. కానీ ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నామండి, ఎన్ని ఆశీర్వాదాలు పొందుతున్నాం. ఎన్నో అవసరాలు ఉన్నాయి మనకి, ఉన్నాయా? ఎన్ని అవసరాలు ఉన్నాయో, కానీ వాటన్నిటిని చదివేసి ఎప్పుడు కరుణిస్తావో. కానీ ప్రభు దాని విషయంలో మన హృదయాలు తెరవాలండి. ఆ లోగోస్ అయిన మాట ఏమవ్వాలి? రేమాగా మారాలి. అంటే దేవుని వాక్యమే, బైబిల్ అంతా దేవుని వాక్యమే. కానీ కొన్నిసార్లు ఏం జరుగుద్దంట, దాని మీద ఫోకస్ పెరుగుద్ది, మన హృదయాన్ని తెరుస్తాడు దేవుడు, అంతే నమ్మికించేస్తాం. ఎలాంటి నమ్మిక? మళ్ళీ ఏ సమంత అనుమానం లేని నమ్మిక. దాని కొరకు మనం కనిపెట్టాలి. సో నా జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చి, సో మొదటికి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఇచ్చిన వాళ్ళు అందరూ ఏం చేశారు? దేవునికి సేవకు సమర్పించారు. కనుక వీడిని దేవునికి సేవకు సమర్పించాను, ప్రభు పరిచర్య చేయాలని. కనుక వాగ్దాన పుత్రుడుగా. సో వాగ్దానాల విషయంలో ప్రభు నమ్మదగినాడు, రైట్? తర్వాత ఇంకా గమనించాల్సి వస్తే మా తండ్రి పరిస్థితి అలాగే ఉంది. ఒక్కొక్కసారి మారేవారండి, ఒక్కొక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవారు. మారినప్పుడు పరలోకంలాగా ఉండేది. మేము 5గురం ఇంట్లో ఉంటే ఎంత సంతోషమో, అసలు చాలా సంతోషం. మాకు బయట వాళ్ళతో సంబంధం ఉండేది కాదు. ఎక్కువ మేము బయటతో తిరగలేదు, నా మటుకు నేను అసలు తిరగలేదు. ఇంకా మా తమ్ముడు వాడు ఒక రౌండ్ వేసి వచ్చేసేవాడు అంత చిన్నప్పుడు. కానీ మేము మాత్రం ఇంట్లోనే, ఇక మాకు ఇల్లే స్వర్గం. అంత సహజంగా మన చాలా కుటుంబాలు హోమ్లీ అలాగే అందరూ ఉంటే హ్యాపీయే, అలాగే ఉండేవాళ్ళు మేము కూడా.
ఆయన 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 సౌండ్గా ఉన్నప్పుడు. ఆయన కనుక అలా కాకుండా అటు ఇటు ఉన్నాడు మాత్రం గందరగోళం. మిగతా వాళ్ళు బాధపడలేదు తెలియదు, కానీ నేను మాత్రం వణుకుపోయి, ఆయన మందేసి వచ్చారంటే వణుకొచ్చేసింది. సాయంత్రం స్టార్ట్ చేసేవారు నా 3 గంటలు స్టార్ట్ చేస్తే 9 గంటల వరకు వెళ్తూ వస్తూ ఉండేవారు. ఇక 9 గంటల పరిస్థితి దయనీయం, ఎవరు భోంచేస్తారో తెలియదు అలాంటి పరిస్థితుల్లో. కనుక ఎప్పటికప్పుడు భయాలు. నేను వాక్యం చదువుతుండగా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం కదండి, ఏమంటది 37వ వచనం చదవనమ్మా. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఏమండి ఆ మాట దేవుని వాక్యము పాస్టర్ గారు చెప్తున్నప్పుడు విన్నాను నేను. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఆ మాట పట్టుకున్నాను. కనుక నేను రక్షణ పొందాను, నా ఇంటివారు అంతే. నాలెడ్జ్ నాకు, నా ఇంటివారు అంటే మా నాన్నగారు కూడా రక్షణ పొందాలి. అది అంతటితో విడిచిపెట్టలేదు. ఎంతవరకు రక్షణ పొందాలంటే ఒకవేళ ఆయన ఏదైనా అయిపోయి, అంటే మందు తాగి లేకపోతే సూసైడ్ ఇలాంటి అటెంప్ట్లు చేసేవారు, సమస్య లేదు, చచ్చిపోయినా సరే సమాధికి వెళ్ళనివ్వను. ఎందుకని? వాక్యం సత్యం. ఎందుకంటే నా జీవితంలో ఇన్ని మాటలు నెరవేర్చాడు, ఈ మాట ఎందుకు నెరవేర్చాడు? ఖచ్చితంగా నా కుటుంబం అంతా రక్షణ పొందాలి, మా కుటుంబం అంతా పరలోకంలో ఉండాలి. ఆయన తాగి చచ్చిపోతే ఏమవుతారండి? నరకానికి వెళ్ళిపోతారు. కుదరదు. ఒకవేళ చచ్చిపోయినా వెళ్ళనివ్వను. అదిలా ఆపి ఆయన లేవాలి, రక్షణ పొందాలి, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచాలి, అప్పుడు చచ్చిపోతే ఒప్పుకుంటాను, లేకపోతే ఒప్పుకోను. ఇలాగే ప్రార్థన దేవుని దగ్గర. కానీ ప్రభు తన మహాకృప చొప్పున ఆయన రక్షణ పొంది సంతోషంతో, ఏమండి ఎంత చక్కటి రిలేషనో దేవునికి. అఫ్కోర్స్ ఆయన క్యాన్సర్ వచ్చింది, అయినప్పటికీ ఎక్కడ దిగులు పడలేదు. రక్షణ పొంది కూడా ఆయన క్యాన్సర్ వచ్చిన సంతోషంతో మరేం పర్లేదు, ప్రభువా నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నాకు కొంచెం ఉపశమనం దయచేయమని ప్రార్థన చేసేవారండి. ఆయన క్లెయిమ్ చేయలేదు, లేకపోతే బ్లేమ్ నేను రక్షణ పొందాను నాకెందుకు వచ్చి అలాగ అనలే. నేను దీనికి యోగ్యుడినే, కానీ నేను చనిపోకముందు నాకు కొంచెం ఉపశమనం, మంచి ట్రీట్మెంట్ ఇప్పించాం, కానీ ఆల్రెడీ అప్పటికే సెకండరీస్ వచ్చేసి ఇదొక్కటే ప్రార్థన చేసేవారు, నాకు కొంచెం ఉపశమనం. వాగ్దానం ఏంటంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. సో నా కుటుంబాన్ని రక్షించుకోగలిగాను దేవుని వాక్యాన్ని బట్టి. ఏమండి దేవుని వాక్యము నమ్మదగింది. ఎంత నమ్మదగింది? పక్కా నమ్మదగింది, తిరుగే లేదు. దేవుని మహిమ కలుగును గాక. రైట్, ఆ విధంగా నా కుటుంబాన్ని రక్షించుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చేసాం, పాలకొల్లు కార్నర్ స్కూల్కి వచ్చిన తర్వాత ఏమంటే రికగ్నేషన్ లేదు. 2004-05లో స్కూల్ ప్రారంభించాము. 10 వరకు రికగ్నేషన్ లేదండి. 5 సంవత్సరాలు నడిపించేసాం, వాళ్ళ రికగ్నేషన్ లేకుండా నడిపించేస్తే ఒక్కొక్కసారి సహోదరులు జర్మీ గారు కూడా వచ్చి అడిగారు, మీరు రికగ్నేషన్ చేయించండి సార్. వాళ్ళ పిల్లలు మా దగ్గర చదివారు. అంటే ఎక్కడండి, ఏం పర్వాలేదు, రికగ్నేషన్ కొద్దిమంది పిల్లలతో ఎక్కడ చేయించాం, బోల్డ్ ఖర్చు, ₹1,00,000 అంటే నాకు చాలా పెద్ద అమౌంట్, ఎక్కడ చేపిస్తావు, అవ్వదండి, ఏం పర్వాలేదు. అయితే గవర్నమెంట్ తీవ్రత అయిపోయి 2008-09 సమస్య లేదు, రికగ్నేషన్ లేకపోతే స్కూల్ నడపకూడదు అన్నారు. అలాగని ఆ సంవత్సరం ఊరుకున్నారు. 9వ సంవత్సరం ప్రారంభం అయిపోయింది. మేము అన్ని బుక్స్ అని తెచ్చేసుకున్నాం. స్ట్రిక్ట్ ఆర్డర్స్, రికగ్నేషన్ లేకుండా స్కూల్ నడపడానికి వీల్లేదు. సో ఇక ఎంత ఆందోళన అంటే నాకైతే చాలా వణికిపోతున్నాను. ఆ రోజు చర్చికి వెళ్తే యెషయా గ్రంథం 54వ అధ్యాయం. అప్పుడు పాస్టర్ గారు గల్ఫ్ దేశం నుంచి వచ్చి ఆయన వస్తూ సంపూర్ణ ఏమంటారు దాన్ని, ఇంద్రధనస్సు అంటారా, సంపూర్ణ ధనస్సును చూసారు, రెయిన్బోని చూసారట. అంటే మనకు రెయిన్బో ఎలా కనపడుతుంది? సగం కనపడుతుంది కదండి, కానీ ఫ్లైట్లో చూస్తే ఒక కోణంలో ఫుల్ కనపడుతుందట. అది చూశారు ఆయన వస్తూ అదే బహుశా ఆ శనివారం దిగారు ఫ్లైట్, అమెరికా నుంచి వస్తూ ఎక్కడి నుంచో. అది చూశారు, తద్వారా దేవుడు ఏదో మాట్లాడాడు. మాకు ఆదివారం వాక్యం అయితే ఆ రోజు నేను ఎలాగున్నానంటే కదిపితే ఏడ్చేలాగా ఉన్నాను పరిస్థితి. చాలా ఆందోళన కలుగుతున్నాను. బుక్స్ తీసేసుకున్నాము, పిల్లలు వచ్చేసారు, గవర్నమెంట్ ఏమో పర్మిషన్ లేకపోతే స్కూల్ మూసేస్తామంటున్నారు. అసలు చెప్పలేను, అంత వేదన అండి. చాలా వేదనతో చర్చిలో ఉన్నాను నేను. ఆ రోజు పాటలు పాడాము, మరి అన్ని ఆరాధన అయిపోయింది, కానీ వెళ్ళి కూర్చున్నాను, చాలా దుఃఖంతో కూర్చున్నాను. దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నారు 54వ అధ్యాయం. దేని తర్వాత ఉంటుంది 54వ అధ్యాయం అండి? యెషయా గ్రంథం 54వ అధ్యాయం దేని తర్వాత ఉంటుంది? 53లో ఏముంటుంది? క్రీస్తు శిలువ, రక్షణ ఉంటుంది. ఎవరైతే 53 గుండగా వెళ్ళి 54లోకి వెళ్ళారంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందారో వారికి ఇచ్చిన వాగ్దానాలు అని మొదలుపెట్టారండి. నేను చదువుతున్నాను చూడండి, 9వ వచనం నుంచి.
నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఎకనూ పొర్లుచు రావని నోవహు కాలం నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఏమండి, ఈ మాట చదువుతున్నారు పాస్టర్ గారు. ఎందుకనంటే ఆయన రెయిన్బోని చూశారు కదండి, సంపూర్ణ రెయిన్బోని చూశారు. అది చూసేటప్పటికి ఆయనకి వాక్యం గుర్తొచ్చింది. నోవహు కాలంలో దేవుడు ఎప్పటి నుంచి ఉందండి ఆ రెయిన్బో? వర్షపు ధనస్సు ఎప్పటి నుంచి ఉంది? నోవహు కాలంలో దేవుడు నోవహుకు ముందు అందరిని నాశనం చేసేస్తే, నోవహు టైంలో నోవహుని తన కుటుంబాన్ని ఒక శాంపుల్ని ఆ ఓడలో భద్రపరిచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సంవత్సరం పైనే వారు ఓడలో ఉండి బయటకు వచ్చిన తర్వాత నోవహు దేవునికి దహనబలి ఇచ్చిన తర్వాత ఆ దహనబలి సువాసన ఆగ్రానించి ప్రభు అంటాడు, ఇంకెప్పుడు ఒకేసారి నరుల్ని నేను నాశనం చెయ్యను. ఒకవేళ వీళ్ళు వర్షం వస్తే భయపడిపోతారేమో అనేసి నాకు మీకు నిబంధన ఏంటంట. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? రెయిన్బో కనపడింది ఎప్పుడైనా చూసారా మీరు? సూర్యుడు ఇటుంటే ఇటు కనబడతాడు, సూర్యుడు ఇటుంటే ఇటు కనబడతాడు. కనుక వర్షం వచ్చి తగ్గిన తర్వాత మనం ఒకసారి పైకి చూసి, అప్పుడు మనం కాదు, అంతకుముందు వర్షం ఎప్పుడు రాలే, వచ్చింది పెద్ద వర్షం వచ్చింది, ఆకాశ తూములు విప్పబడ్డాయి, సర్వం నాశనం అయిపోయింది. కనుక నోవహు సంతానానికి భయమేస్తుంది, జంతువులకి భయమేస్తుంది. కనుక మీతోనే ఒక నిబంధన చేస్తున్నాను, ఇగో నా ధనస్సును ఆకాశమును ఉంచాను. ఏంటండి అది? నా ధనస్సును ఆకాశమును ఉంచాను, అది మీకు నాకు నిబంధనగా ఉంటుంది. అప్పటి నుండి ఆకాశం మీద వర్షం వచ్చి తగ్గిన తర్వాత కొంచెం ఎండ వచ్చినప్పుడు ధనస్సు కనపడుద్ది కదండి, రెయిన్బో కనపడుద్ది. అది దేవుడు నోవహుకి కాలం నిబంధన చేసి భూమి మీద ఉన్న ప్రజలు జంతువులు వర్షం వచ్చాక పైకి చూస్తే ఈ ధనస్సు కనపడుద్ది ఆ నిబంధన చేశాడు. ఇప్పుడు అంటున్నాడు ప్రభు, నోవహుతో చేసిన నిబంధన ఇప్పుడు ఉందండి, లేకపోతే ఇంతకుముందు వచ్చిందండి, ఇప్పుడు రావట్లేదని అంటారా? ఇంద్రధనస్సు అదే రెయిన్బో పక్కా వస్తుందండి. అది ఎప్పటి వరకు ఉంటుందంట? భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ప్రభు అన్నాడు, నోవహుతో నిబంధన చేసినట్టు నీతో నిబంధన చేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి నోవహుతో చేసిన నిబంధన అంట? జలములు భూమి మీదకి ఎకనూ పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నా. ఏమంటాడండి ప్రభు? ఏం చేస్తాడంట? నీ మీద కోపగించను. దేవునికి స్తోత్రం. ఎవరి మీద అండి? ఎవరి మీద? ఎవరి మీద? ఎవరి మీద? ఎవరైతే 53 గుండా వెళ్ళారో. ఎవరు 53 గుండా వెళ్ళడం అంటే? యేసు ప్రభు రక్షణ, ఆయన రక్తంని ఎవరైతే రక్తంలో కడగబడ్డారో వారికి దేవుడు చేసిన వాగ్దానం అంటే నీ మీద కోపంగా ఉండను, నిన్ను గద్దింపను అనియు, నీ మీద కోపంగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. ఇంకా అన్నాడు చూడండి, అంతటితో ఆగలేదు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు. ఇప్పటికి ఎన్నిసార్లు ఈ మాట ఎత్తి ప్రార్థన చేస్తాను. ఏమండి, పరిస్థితులు తల్లకిందులు అయిపోతున్న పరిస్థితులు, కానీ వాగ్దానం ఏంటి? పర్వతాలు తొలగినను, మేటలు తత్తరిల్లినను, పర్వతాలు తొలగినను, మేటలు తత్తరిల్లినను, నీ కృప నన్ను విడువాదు, నా నిబంధన తొలగాదు, నా కృప నిన్ను విడువాదు, నా నిబంధన తొలగాదు, నీ నిత్య సమాధానంలే నన్ను నడువ చేయును, నీ నిత్య సమాధానంలే నన్ను నడువ చేయును, జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా. ఏమండి, ఎప్పుడైతే ఆ మాట ధ్యానం చేస్తున్నారో వాక్యం అయిపోయింది, దేవుడు నా హృదయాన్ని తెరిచాడు, గొప్ప సంతోషం, అద్భుతం చేస్తావు ప్రభువా. ఇక అక్కడే మోకరించాను, వాక్య సమయంలో మోకరించి అదే పనిగా సంతోషంతో ఏడుస్తున్నాను. మైక్ తీసుకొచ్చారు నా దగ్గరికి. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే నా ప్రార్థన స్వేచ్ఛగా ప్రార్థన చేద్దాం అనుకుంటే మైక్ నా దగ్గర పెట్టారు. ఎంతసేపు అంటే ప్రభు అని నాతో మాట్లాడారు. దేవుని వాక్యము అంటే ప్రభు
ఎవరైతే నలిగి కృంగి ఉన్నారో వారినే దృష్టిస్తాడట. కనుక మనం కృంగిన పరిస్థితుల్లో మందిరానికి వచ్చిన ఏ పరిస్థితుల్లో కూడా మీరు అదే స్థితిలో తిరిగి ఇంటికి వెళ్ళరు. ఆమేన్ కదండి. ఎన్నిసార్లు ఈ రోజు వరకు నేను ఇలాగా మీ ముందు నిల్చున్నానంటే ఎన్నిసార్లు ప్రభు నన్ను బలపరిచారు. కనుక ఆయన వాగ్దానం స్థిరమైంది. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కానీ మన విషయంలో నిబంధన, సమాధాన విషయంలో నిబంధన తొలగిపోదట. ఆయన కృప మమ్మల్ని విడిచిపోదట. ఇంకా ఆ అధ్యాయం అంతా చదివితే సుడి గాలి చేత, చూడండి 11 వచ్చిన, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అంటున్నాడు ప్రభు. నేను నీలాంజనములతో నిన్ను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీ పిల్లందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇంకా ఎన్ని భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరం అగుదురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షము వారు అగుదురు. ఇంకా ఎన్ని వాగ్దానాలు. రూపింపడి, చూడండి 17 వచనం, నీకు విరోధముగా రూపింపడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. ఈ మాటలను చదువుతుంటే ఎంత సంతోషమో, చాలా సంతోషంతో హృదయం నింపుదలతో ఇంటికి వచ్చేసామండి. సోమవారం కొత్త జీవో ఏంటంటే ఎవరైతే రికగ్నిషన్ లేదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నారు. అప్పటికి సమయం ఆగస్ట్ అనుకుంటా. అప్పుడు కూడా అప్లై అంటే మూసేయమని అంటున్న వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకోమంటే ₹1,00,000 ప్రాసెస్. ఆయన ప్రభు తన కృప చొప్పున సమకూర్చారు. కనుక సక్సెస్ఫుల్గా రికగ్నిషన్ సంపాదించుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏమైతే పౌలు అంటాడు చూసారా, నేను ఏమై ఉన్నానో ఆయన కృపే అయి ఉన్నాను. కనుక మా సామర్థ్యము ఇదేమీ కాదండి. ఆయన కృప కలిగిన వాక్యాన్ని దేవుడే మా హృదయాలు తెరిచి ఆయన మాటలు ఎందుకు నమ్మికించడానికి, తద్వారా ఆశీర్వాదం పొందడానికి ఎంత కృపనిచ్చిన దేవుడు, నా పట్ల చేసిన దేవుడు మనందరి పట్ల చేయలేడండి. ఆయన మార్పు లేని దేవుడు కదా. మనందరి పట్ల ఆయన కోరేది ఏంటంటే ఆయన మాట మీద ఆధారపడి అదే తల్లిండిగా చేసుకుని అదే నిత్యం మనం ఎదుటి ఉంచుకుని, అయ్యా ఈ మాట ఇలా చెప్తుంది కదా, మా పట్ల నెరవేర్చుకోవాలని ఆశపడితే చాలు. ఏం చేయటానికైనా ఆయనకి ఏమీ అసాధ్యం కాదు కదండి. ఆయన సమర్థుడు. కనుక ఈ విధంగా నేను ఇది ఒక 10 years రికగ్నిషన్. తర్వాత ఆటోమేటిక్గా మరొక 10 years ప్రభు కృప చూపించారు. రైట్. తర్వాత అండి మాకు చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, ఇల్లు లేదు. చిన్నప్పటి నుంచి ఇల్లు లేదు, చిన్న గుడిసె. బహుశా ఇప్పుడు ఎవ్వరికీ అలాంటి లేదు, అలాంటి చిన్న ఇల్లు. ఎంత ఫీలింగో నాకు ఒక్కడికే, మళ్ళీ మిగతా వాళ్ళకి ఉండేదో లేదు తెలియదు, కానీ ఓరికే నేను జనాల మనిషిని అంటే బయట ఏమైనా వేసుకుంటున్నారు అదే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి నాకు. కనుక నా ప్రార్థన ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ళు ప్రార్థన చేసేవారు, నా భార్య పిల్లలు, మాకు ఇల్లు కావాలి ప్రభు అని. నేను చేసేవాడిని కాదు. ఎందుకని గుడారాల గురించి అంత పెద్ద భక్తి లేదులే. అంటే చేయలేదంటే ఎంతో కొంత ఉండాలి కదా, ఇల్లు కావాలంటే కనీసం అంత ఉంటే అప్పుడు ఇల్లు కావాలి ప్రభు అని. అసలు ఏమీ లేనప్పుడు ఏమంటాం. కనుక అసలు ఆ ప్రార్థన వీళ్ళు చేసినా నేను ఒప్పుకొని నేనేమీ చేసేవాడు అస్సలు చేసేవాడు కాదు. ఇలా అనేవారు, ప్రభు మాకు ఇల్లు కావాలి ప్రభు అనేసి పిల్లలు నేర్పించి అడిగేవారు. కానీ నేనైతే ఆ ప్రార్థన చేసేవాడు కాదు. ఐఎమ్ అన్వర్ది, ఏమీ లేనప్పుడు లక్షలతో వ్యవహారం అనేసి. అయితే ఒకసారి బహుశా నాకు అంటే 2014 ఒక కాటేజ్ ప్రేయర్కి వెళ్ళాం నర్సాపూర్లో. సోదరులు బాబురావు గారని నర్సాపూర్ చర్చ్లో పొడవుగా ఉంటారు కదండి, మన చర్చ్ కూడా వస్తారు, ఒకటి క్రిస్మస్కి వస్తారు. ఆ బాబురావు గారి ఇంటి దగ్గర ఒక కాటేజ్ ఇంటి దగ్గర ప్రార్థనకి పిలిచారు. పాస్టర్ గారు వెళ్తే మేము అందరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం చెప్తున్నారు. ఏ వాక్యము? 128వ కీర్తన. దానిలో సుమారు 8 నుంచి 10 వాగ్దానాలు ఉన్నాయండి. 128వ కీర్తనలో 8 నుంచి 10 వాగ్దానాలు ఉన్నాయి. అందులో మీరు ఏ చదివినా యెహోవా యందు భయభక్తులు కలగడం వల్ల వచ్చే ఆశీర్వాదాల్లో నాకు అన్ని చదువుతుంటే 3వ వచనం చూస్తే 3వ చరణము మొదట చదువుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లె వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలే ఉందురు. ఇంకా ఇలాంటి మాటలు చాలా ఉన్నాయండి. అందులో ఒక్కొక్క దాని గురించి వర్ణిస్తూ అంటారు కదా, నీ లోగిట ఏంటంట అండి?
లోగిట అంటే ఇల్లు, దేవుని వాగ్దానం. ఎవరైతే దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఇల్లు వాగ్దానం. ఆ రోజు చెప్పిన మాటలు నేను గుడ్డిగా అప్పుడు నమ్మటం మొదలుపెట్టాను. అంటే దేవుడు నాకు కూడా ఇల్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. నాకు ఆ వాక్యం ద్వారా నా హృదయం తెరిచాడు. అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. ప్రభువా మీరు నాకు కూడా ఇల్లు ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి ఇల్లు లేకుండా సొంత ఇల్లు లేదు, అదైనా రోడ్డు ప్రక్కన, సొంత ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వాలి ప్రభువా. సో దేవుడు తన మహాకృప చొప్పున 2014లో ప్రారంభించడానికి, 2015లో ఆ హౌస్ డెడికేషన్ చేయడానికి, ఇప్పుడు సుఖవంతమైన అంటే లోగిలి అంటే అన్ని సౌకర్యాలు కలిగిన గృహాన్ని వాగ్దానం ద్వారా దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి అంటే దేవుని వాగ్దానాలు నమ్మాలి. నాకు అవసరం. చాలామంది విమర్శకులు ఉంటారు వేరే రకం. నాకు అవసరము ప్రభువా, నేను ఇంతవరకు ప్రార్థన చేయలేదు, కనీసం స్తోమత లేదు, కానీ ఇప్పుడు వాగ్దానం ఉంది. సో మాకున్న స్తోమతను బట్టి కాదు, వాగ్దానం ఉంది కనుక నీ లోగిలా అన్నావు కనుక నాకు ఇల్లు ప్రభు. నాకు తెలియదు అంతవరకును దేవుడు భక్తి పరులందరికీ అంటే ఆయన ఎందుకు నమ్మికించిన వారికి గృహం ఇస్తాడనేసి నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే వాక్యం ఉందో నేను నమ్మడం మొదలుపెట్టాను. ప్రభువా నాకు ఇల్లు కావాలి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుడు ఆశ్చర్యంగా ఒక కన్వీనియంట్ అనుకూలమైన సొంత గృహాన్ని ప్రభు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. వాక్యము సత్యం, నమ్మదగిందండి. మనం ఎంత నమ్మితే, నేను ఈ చిన్న చెప్తున్నాను, బహుశా మీరు ఇంకా నాకంటే గొప్ప చెప్తారు రేపు ఆదివారం. ఎందుకంటే ఏమో నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు ఇలాగ అనుగ్రహించాడు. మీ జీవితంలో ఏం అద్భుతాలు జరిగినాయో మీరు సిద్ధపడాలని నేను కోరుతున్నాను. రైట్. సో ఇంత జరిగిన తర్వాత ఏమండి ఇప్పుడు నాలో షంటింగు, ఏమండి నమ్మకంగా పనిచేయాలి దేవుని కొరకు. ఏమండి 2 ఇన్సిడెంట్స్ మీ ముందు చెప్పి నేను ముగించేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము ఒకరు, యోహాను సువార్త 21వ అధ్యాయం మరొకరు. ఈ 2 ఒక్కసారిగా చదివేసి మనము ప్రార్థన చేయాలని కోరుతున్నాను. 7వ అధ్యాయంలో 41 నుండి కొన్ని వచనాలు చదివితే కదండి మనకు తెలుసు. లూకా సువార్త 7వ అధ్యాయం 41 ఆ అధ్యాయంలో ఏముంటుందంటే యేసు ప్రభు సీమోను ఇంటికి భోజనానికి వెళ్ళాడు. సీమోను ఇంటికి భోజనానికి వెళ్తే అక్కడ ఆ ఊరిలో పాపాత్మురైన స్త్రీ ఏంటంటే వెనక నుంచి వచ్చి ఆయన కాళ్ళు కడిగి ఆయన తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పోసి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. అది సీన్ కదండి. అప్పుడు సీమోనేమో చాలా చిరాకు పడ్డాడు. చిచి ఈయనేమో బోధకుడు అంటున్నారు, ఆమె ఏమో పాపాత్మురాలు, ఆ మాత్రం ఆమె ఊరికి ముద్దులాడేస్తుంది, అసహించుకోడేంటి, ఒక్క తనితే పోతుంది కదా అని అనుకుంటున్నాడు. కానీ ప్రభు అంటాడు, చక్కటి సామెత చెప్పాడు. ఒక స్టోరీ చెప్తున్నాను. సీమోను ఒక అప్పు ఇచ్చే ఆయన ఉన్నాడు. అతనికి 2 అప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను అప్పులు ఇస్తే 2 నా దగ్గర అప్పులు తీసుకున్నారు. 2 అప్పులు తీసుకుంటే ఒకడేమో 500 దేనారాలు అప్పు తీసుకున్నాడు, ఒకడు 50 దేనారాలు అప్పు తీసుకున్నాడట. ఏమండి 500 దేనారాలు అంటే 500 రోజులు కూలి, 50 దేనారాలు అంటే 50 రోజులు కూలి. 2 అప్పు తీసుకున్నారు. ఈయన అడిగాడు, అరే నా అప్పు తీర్చండి అంటే వాళ్ళిద్దరు వచ్చి, అయ్యా నమస్కారం అండి, మా పరిస్థితి ఏం బాగాలేదు సార్, కరోనా సార్, కరోనా సార్, అప్పు తీర్చలేదు సార్ అని గొల్లుమంటే, సర్లేండి రా వాతావరణం బాగాలేదు కదా, క్షమించేశాను అన్నాడు 2ని. ప్రభు చెప్తున్నాడు ఆ 2ని క్షమించేశాడు కదా సీమోను. ఇప్పుడు ఆ 2లో ఎవరు నన్ను ఎక్కువ ప్రేమిస్తారు? ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? 50 దేనారాలు ఈయన, 500 దేనారాలు ఈయన ఇవ్వాలి నాకు. 2ని క్షమించేశాను. 2 వెళ్ళిపోతూ వాళ్ళ హృదయాలు మనం తీసుకున్నాం అనుకోండి, అడిగామనుకోండి, ఎవరు ఎక్కువ నా గురించి ప్రేమగా మాట్లాడతారు? ఏమండి ఎవరైతే 500 క్షమించబడ్డారో, ఎవరు ఎక్కువ క్షమించబడ్డారో వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు అన్నాడు. సరిగా చెప్పావు, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ పాపపు స్త్రీ గురించి అంటున్నాడు యేసు ప్రభు, నేను లోపలికి వచ్చానయ్యా, నువ్వు కనీసం కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. ఆమె తన కన్నీడుతున్న కాళ్ళు కడిగింది. కనీసం నన్ను హత్తుకోలేదు, ఒక ముద్దు పెట్టలేదు. యూదుల ఆచారం, గెస్ట్ రాగానే హత్తుకుని ముద్దు పెట్టుకుంటారు. కోవిడ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చక్కగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటారు. అలాగా నేను వచ్చాను, ఒకసారి ఒక ముద్దు కూడా ఇవ్వలేదు నువ్వు. కానీ వచ్చినప్పటి నుంచి నా పాదాలు కడగడం, ముద్దు పెట్టుకోవడం మానలేదు. నాకు తలకు నూనె అంటించలేదు, కానీ ఆమె అత్తరు పూసింది, నాకు పాదాలకి అత్తరు పూసింది. కనుక ఆమె విస్తారంగా ప్రేమించింది. ఏంటంట? ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి అది బాగా నాటుకుందనండి నన్ను. సో అంటాడు కదా ప్రభు, అంటాడు ఎవరైతే విస్తారంగా క్షమించబడ్డారో వారు విస్తారంగా, ఇక్కడ ఉన్నారండి సావధానంగా కూర్చున్నారు. ఏమో ఈ సందేశం మరి మీ కొరకో లేకపోతే ఇందులో ఎవరైనా వింటున్నారో కొరకో, మీ కొరకు కాకపోతే మీకు రోజు వేస్ట్ అయిపోయినట్టే.
కానీ మీ అందరి కొరకు అవ్వాలని నా ప్రార్థన, దేవునికి అప్పగిస్తున్నా. రైట్. సో ఆయన అంటాడు కదా, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. విస్తారం క్షమించబడింది కనుక ఆమె ఏం చేస్తుంది? విస్తారంగా, అర్థమవుతుందండి? ఆమె విస్తారంగా క్షమించబడింది, ఆమె విస్తారంగా ప్రేమిస్తుంది. విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారంగా పాపాలు క్షమించబడ్డాయి. పేతురుతో సీమోన్తో అంటున్నాడు, కనుక ఒక నిర్ణయం తీసుకున్నా నేను, ఎవరేమైపోయినా ఇప్పుడు చదువుదామా? యోహాను సువార్త 21:15. సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ మాట చెప్తారా? మీరు చెప్పొద్దులేండి, మీరు చెప్పున్నా తెలియదు కానీ సీమోను పేతురుతో అంటున్నాడు ప్రభు, సీమోను వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. సీమోను ఎందుకు అడిగాడు? ఆయన మీద ఆయనకు అంత నమ్మకం ఉందేమో. నాకు ఆ మాట ఎన్నోసార్లు, ఏం బాబు వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తావా? నాకు ఇంకో లింక్ ఉంది, విస్తారంగా క్షమించబడ్డాను కనుక విస్తారంగా ప్రేమించబద్దునే అన్నాను. దేవునికి స్తోత్రం. విస్తారంగా క్షమించబడ్డాను, విస్తారంగా ప్రేమించాలి, మీ అందరికంటే ఎక్కువ నేను ప్రేమించాలి, అంతే. మరి ఇంకేమి టార్గెట్ లేదండి నాకు. మీరందరికంటే ఏవో ప్రపంచం తలకేంద్రం. ఆయన అంటాడు, పర్వతాలు తొలగిపోయినా నా కృప నేను విడిచిపోదంటే నేనంటాను, వీళ్ళందరూ ప్రేమించకపోయినా నేను ప్రేమించాలి. విస్తారంగా క్షమించబడ్డాను, విస్తారంగా ప్రేమించాలి కనుక ప్రభు ఆ స్లోగన్ పేతురుతోటి పదే కన్ఫర్మ్ చేసుకున్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు వచ్చింది డౌట్? కనుక నేను అంటాను, బహుశా మనల్ని అంటున్నాడేమో, నువ్వు వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను అన్నాడు ప్రభు. మరి మిమ్మల్ని అంటే కనుక మీరు ఏదైనా సమాధానం చెప్పండి ప్రభుతోటి. పేతురు విసిగిపోయాడు, అయ్యా నీకే తెలుసు తండ్రి మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారో. ఆ మాట అర్థం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రేమలో 3 రకాల మాటలు హిబ్రూలో ఉంటుందంట. అందులో తెలుగులో 3 ప్రేమిస్తున్నావు అలా కాదు. మొదటి మాట, నన్ను నాలాగా ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమ ఎలాంటిదండి? శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నావు, అగాపే ప్రేమతోటి అని అంటే పేతురు అంటాడు, ప్రేమిస్తున్నాను లే ప్రభువా, కండిషన్ నువ్వు నన్ను ప్రేమించడానికి అర్థమైతే నేను ప్రేమిస్తాను. నా ప్రార్థన వెళ్ళలేదు అనుకోండి, తుచ్. అది ఫస్ట్ ప్రేమ పేతురు చెప్పింది. మళ్ళీ అడుగుతున్నాడు, అంటే నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా? అలా కాదులే, కుటుంబంలో ఉంటారు కదా తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు, అలా ప్రేమిస్తున్నాను. 3సారి అడుగుతున్నాడు, అంటే ఇలాంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాను? లేదు ప్రభువా, అగాపే ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఏంటంటే ఏ ప్రేమతోటి? అంటే నన్ను మీరు ఎలా ప్రేమిస్తున్నారంటే దేవుడు మనల్ని శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక కృప చూపెడుతున్నాను. ఇది మన అందరి పట్ల, నా పట్లేనండి, మన అందరి పట్ల మనల్ని శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక మనం ఏం చేయాలంట? ఇంట్లో ఉన్న మిగతా వారి కంటే మనం ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. మీకు కూడా అలాగ అనిపిస్తే ఏం చేయాలట? అందరికంటే, ఏమండి, భార్య కంటే ఎక్కువ, భర్త కంటే ఎక్కువ, పిల్లల కంటే ఎక్కువ, తల్లిదండ్రుల కంటే ఎక్కువ, ఏమండి, మన ప్రభుని ప్రేమించాలి. అది కోరుతున్నాడు ప్రభు. పేతురుతో అంటున్నాడు, వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈరోజు మనం సమాధానం చెప్పాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒక్క నిమిషం నిలబడదామా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దయతో అందరూ ఒక్క నిమిషం నిలబడండి. ఒకసారి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. నేను